ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా నడిపించబడుతున్నాం. ఎంతగానో చాలా బలహీనులుగా, చాలా వేదన, కృంగిపోయిన పరిస్థితులలో మనం ఉంటున్నప్పుడు ఆయన మాటలే మనల్ని నూతనమైన కృపతో నడిపిస్తూ ఉంది కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా ఇలా ప్రతి ఒక్కరం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థన చేస్తున్నామండి. మీరు మాకు పంపించిన ప్రతి ప్రార్థన అవసరతను చేత పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. ధైర్యపడకండి. ఖచ్చితంగా ప్రభు చేసిన వాగ్దానాలను మీ పట్ల, మనందరి పట్ల ప్రభు నెరవేరుస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో నిర్గమకాండం 32వ అధ్యాయం 34వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నా దూత నీకు ముందుగా వెళ్ళును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు. అవునండి, ఆయన దూత మనకు ముందరగా వెళుతుందండి. ఆమేన్. మనము వెళ్తున్న ప్రతి మార్గాల్లో ముందుగా ఆయన దూత మనకు తోడుగా రాబోతోంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రజలు భయంకరమైన పాపం చేసినప్పుడు దేవుడు చూడండి, మోషే చేసిన ప్రార్థన ద్వారా తన ప్రజల్ని నాశనం చేయకుండా ప్రభు కాపాడారు. నేను చెప్పిన ఆ ప్రదేశానికి నీ వెళ్ళు మోషే అని ప్రభు చక్కగా మోషేతో చెప్పినప్పుడు చూడండి, దూత ముందుగా నీకు ముందుగా ఉంటుంది. నా దూత నీకు ముందుగా ఉండి నడిపిస్తుందని ఈ మాటను మనం చూడగలుగుతున్నామండి వచనంలో. అవునండి, ఎక్కడైనా ఏ పరిస్థితిలో అయినా చూడండి, దేవుడు తన ప్రజలైన వారిని వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రజల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి. చూడండి, దేవుడు ఖచ్చితంగా తన కృపతో కాపాడే దేవుడై ఉన్నారు, కృపతో నడిపించే దేవుడై ఉన్నారు. అన్ని విషయాల్లో అద్భుతకరంగా దీవించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నువ్వు వెళ్తున్న ప్రతి మార్గాల్లో ప్రభు దూత నీకు తోడుగా ఉండబోతుంది, నీకు ముందుగా ఉండబోతుంది. ప్రియ సహోదర సహోదరి, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా నీకు తోడుగా ఉండి సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ఏ పరిస్థితిలో నువ్వు అనుకోవచ్చు, నేను ఒంటరి వాడిని కదా. దేవుడు ఎవరిని వదిలిపెట్టరు, ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. కానీ తన కృపతో నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, అన్ని విషయాల్లో అద్భుతమైన రీతిలో సహాయం చేసే దేవుడిగా ఉన్నారండి. ఆయన తన దూతని కాపుదలగా మనకు ఉంచే దేవుడిగా ఉన్నారు. భద్రముగా మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. నువ్వు పడిపోకుండా, లేకపోతే నువ్వు నీ జీవితాల్లో ఎక్కడ కూడా ఆగకుండా, లేదా ఏ పరిస్థితిలో ఉన్న అన్ని విషయాల్లో దేవుడే నీకు సహాయకుడిగా ఉండబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఆయన కాపుదల నీకు, నీ కుటుంబానికి ఉండబోతుంది. సురక్షితముగా, భద్రముగా దేవుడు నిన్ను కాపాడబోతూ ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఎవరి తోడు నీవు లేదు అని బాధపడుతున్నావో, ఎందుకంటే మనుషుల తోడు ఎంతవరకు ఉంటుంది చెప్పండి? ఒక రోజు ఉంటుంది, మరొక రోజున ఆ తోడుని ఆ తోడు మనం చూడం కదండి. అంటే విడిచిపెట్టే ప్రేమ మనుషుల ప్రేమ, కానీ దేవుడి ప్రేమ అలా కాదండి. నేను అద్భుతకరంగా నడిపించే ప్రేమ ఆయన ప్రేమ. ఆయన శాశ్వత కాలపు ప్రేమతో నన్ను నడిపిస్తున్న దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. నీవు చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో, ప్రతి విషయాల్లో ప్రభు దూత నీకు ముందుగా నడవబోతుంది, నీకు దారి చూపించబోతుంది. దేవుడు అన్ని విషయాల్లో కృప చూపించి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించబోతున్నారు. ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల్ని బట్టి మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. అయ్యా ఇదిగోండి, నీ దూతను ప్రభా మా ముందర ఉంచి మమ్మల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడిగా ఉన్నావయ్యా. అవునయ్యా. అయ్యా, ఒంటరిగా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు అయ్యా. నిత్యము నీ దేవదూతల కాపుదలను మా పట్ల ఉంచే దేవుడవై ఉన్నావు. మాకు తోడుగా అన్ని విషయాలు నడిపించే దేవుడిగా ఉన్నావు. ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడవు కాదయ్యా. ప్రజలు ఆ భయంకరమైన పాపము చేసినప్పుడు మోషే ప్రార్థన ద్వారా వారిని కాపాడి ఇదిగోండి మోషేని
నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళమన్నావయ్యా. అయ్యా ఇదిగో నీ ప్రజల్ని ప్రభ అద్భుతంగా మీరు నడిపించారు ప్రభ. నీ ప్రజలైన వారిని ప్రభ అన్ని విషయాల్లో మీరు ప్రభ కృప చూపించి అయ్యా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉన్నట్లుగా అయ్యా ప్రభ ఇదిగోండి మమ్మల్ని కూడా ప్రభ అన్ని విషయాల్లో నీవు నడిపిస్తానని వాగ్దానము చేసిన దేవుడిగా ఉన్నాం. ఉదయకాల సమయంలో మేము నశించిపోవటం, మేము పడిపోవటం, మేము నాశనం అయిపోవటం, మా జీవితాలు పతనం అవ్వటం నీకు ఇష్టం లేదయ్యా. అన్ని విషయాలు చక్కని మార్గాలు చూపిస్తూ నీ దేవదూతల్ని మా ముందర ఉంచి మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్యా కృప కలుగుని గాక. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో వెళ్తున్న మార్గాలు మీరు తోడే ఉండండి. అలానే ఉదయకాల సమయంలో అయ్యా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం దయచేయండి. ప్రతి పరిస్థితిలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ప్రతి విషయంలో కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడే ఉండండి అయ్యా, అద్భుతం జరిగించండి, కృప కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి. ఎవరైతే అయ్యా ఇదిగోండి దిక్కులేని పరిస్థితిలో ఉన్నారో, చెదిరిపోయి ఉన్నారో, అయ్యా జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయో వారందరికీ విడుదల కలుగునుగాక. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని దయచేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానముతో ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపించబోతున్నారు. ఏ కష్టంలో ఉన్న, నష్టంలో ఉన్న, శ్రమలో ఉన్న, బాధల్లో ఉన్న ప్రభువే తన దూతను మీ ముందర ఉంచబోతున్నారు. మిమ్మల్ని చక్కగా అద్భుతంగా నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చ్ 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ది లార్డ్.